రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం 3 రోజులు సంతాప దినాలను జనసేన కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కుప్పం నేతాజీ రోడ్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించి బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ దాడికి నిరసనగా 3 రోజులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేస్తోందన్న నమ్మకం ఉందని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కుప్పం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశానుసారము 3 రోజులు మన ఏదైతే కాశ్మీర్లో అమాయక ప్రజల్ని పర్యాటకుల్ని టెర్రరిస్టు ఏ విధంగా అంతమొందించిందో మనందరికీ తెలుసును. చాలా బాధాకరమైన విషయము. ఈ బాధాకరమైన విషయాన్ని అందరికీ తెలియజేయాలా, వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలని ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అదేవిధంగా వివిధ సంఘ సంస్థలు అయితే ఏమి, ప్రజా సంఘాలు అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి ఈరోజు మౌన ప్రదర్శన, రేపు మౌన దీక్ష, అదేవిధంగా ఎల్లుండి ర్యాలీ కానీ లేకుండా ఉంటే మానవహారం కానీ చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఎంతో బాధతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలా. అదేవిధంగా ఇది జరిగింది ఏదో రాజకీయ కోణం కాదు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగా ఉంది. దీనికి గట్టిగా జవాబు చెప్తాం కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఏదైతే ఈరోజు చూస్తున్నారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలా, దానికి తగినట్టు బుద్ధి చెప్పాలా, ఆ పాకిస్తాన్ దొంగనా కొడుకులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మనమందరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళ పట్ల మనము నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్స్ కూడా మనమందరూ వాళ్ళ వెనుక ఉన్నాము, ముందుకెళ్ళి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలా, ఆ దొంగనా కొడుకులను అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనమంతా భారతీయులు ఏకం కావాలా, ఏకమై మనమందరూ కూడా కలిసి మనం భారతదేశాన్ని మనం సాధించుకోవాలా, మనం పురోగతి మన దేశంలో మనం ఉండేదానికి కూడా మనకి హక్కు లేదు అనే విధంగా వాళ్ళు చేస్తున్న పనికి ధీటుగా జవాబు చెప్పేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా మనం నడుము బిగించి ఈరోజు ముందుకు రావాలా. అదే ఆలోచనలతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనలు పెట్టుకుంటూ ప్రతి పౌరుడిని ఈ ఒక కార్యక్రమాల్లో ఈ 3 సంతాప దినాల్లో కూడా కలుపుకోవాలనే ఒక ఉద్దేశంతో మాకు ఈరోజు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జరుపుతాము. అదేవిధంగా భారతదేశం మొదట భారతదేశానికి ప్రాముఖ్యత, తర్వాత రాష్ట్రం, తర్వాతే పార్టీ అనే ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయనకి భారతదేశం పైన ఉన్న గౌరవము, ప్రేమ అందరికీ తెలిసిందే. వాళ్ళ అడుగుజాడల్లోనే కూడా ఈరోజు అంతా కూడా కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది పునరావృతం కాకుండా అనే విధంగా భారత ప్రభుత్వం అన్ని చొరవ తీసుకుంటుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కట్టుదిట్టమైన పోలీస్ వ్యవస్థని, ఆర్మీ వ్యవస్థను కూడా అక్కడ తీసుకుని వస్తుంది. అందరూ నాయకులు కూడా దాన్ని ఖండించారు. కుప్పం జనసేన పార్టీ తరఫున, ఇతర ప్రజా సంఘాల తరఫున, ప్రజల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వారి ఎవరైతే ఈ ఒక దాడిలో మృతి చెందారో వారికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము.